కానీ నాకు ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒకటి తక్కువైంది మౌనిక, దట్స్ యు మీన్? అర్థమైందా ఏంటి? సరే, సోలో పర్ఫార్మెన్స్ చూసాం, గ్రూప్ డాన్స్ చూసాం, మాస్ చూసాం, క్లాస్ చూసాం. ఇంకా డిఫరెంట్గా ఏమైనా చూడాలని ఉంది ఇప్పుడు. సరే, ఆర్ యు రెడీ ఫర్ ఎ స్కిట్? నో 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 నో, డిఫరెంట్. ఓకే, మిమిక్రీ. yes, let's mimicry. Let's welcome Bhavan and his team to perform a mimicry. Join your hands and welcome them. ముందుగా చైర్మన్ గారికి, సిఇఓ గారికి, అలాగే ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోతున్నాం, ఇందులోని పాత్రలు, గిన్నెలు, తపేలాలు అన్నీ కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. అలాగే వెల్కమ్ టు పెంటమ్మ పిడికలు వెంకాయమ్మ టిఫిన్ సెంటర్ సమర్పించు నా ప్రోగ్రాం నా ఇష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరి ఎన్ఆర్ఐ నాకెంతకంటే హిందీ రాదు. పిల్లలందరూ చదువుకోవాలి. చైర్మన్ గారు ఇది మనమే చెయ్యాలి, ఇది మనము మాత్రమే చెయ్యాలి. మనకు అవసరమా? ఇది మనకి అవసరమా? ఇప్పుడు ఇదే ప్రోగ్రాంకి మరి ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. బాగున్నారా తమ్ముళ్ళే అని అడుగుతా ఉన్నా. ఇక్కడే ఉన్నారు మీ చైర్మన్ గారు. నాకు మంచి మిత్రుడు తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మొన్న వైజాగ్కి వచ్చారు. సార్ మీకేమైనా కావాలన్నా నాకేమి వద్దు అన్నారు. అంత గొప్ప వ్యక్తి మీ చైర్మన్ గారు. అలాగే మరి చూసుకుంటే గూగుల్ తెచ్చా మీకోసం తమ్ముళ్ళు కష్టపడాలి. అలాగే చూసుకుంటే మరి మా నిన్నే జూమ్లో చూసా అమృతవల్లి మేడంని. ఆవిడ క్లాసులు విన్నా. దేవతల దగ్గర అమృతం ఉంటుంది, మన కాలేజీకి అమృతవల్లి మేడమే అమృతం అని చెప్తా ఉన్నా. అలా ముందు పదం తమ్ముళ్ళు గుర్తు పెట్టుకోవాలి. మరి ఇదే ప్రోగ్రాంకి మల్లారెడ్డి అంకులు వచ్చారు. తమ్ముడు మా దగ్గర అడ్మిషన్లు డిమాండ్ ఉన్నాయి. కాలేజ్ పేరేంది? ఎన్ఆర్ఐ. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఎన్ఆర్ఐలు అవుతారు. ఎగ్జాంపుల్ మన వెబ్ డెవలప్మెంట్ సారు. మరి ఇదే ప్రోగ్రామ్ కి కేసీఆర్ గారు వస్తే ఎలా మాట్లాడతారో చూద్దాం. ఇద్దరు ఎంపీలు తెలంగాణ తెచ్చిన బాధుడే బాధుడు. సైన్స్ లో మార్కులు పోతే మా సైన్స్ మేడం బాధుడే బాధుడు. తెలుగులో తప్పులు పోతే ఏమైందన్నా ఏమైందక్క బాధుడే బాధుడు. ఈరోజు మా సునీతమ్మ గురించి చెప్పాలి. మీ సిఎస్సిహెచ్ఓడి మాట కఠినంగా ఉన్న మనసులో వెన్నా మా సునీతమ్మ అని చెప్తా ఉన్నా. ఈరోజు
ఈరోజు ఆడపిల్లల తండ్రులు ఎన్ఆర్ఐలో ఆడపిల్లల్ని చేరుస్తా ఉన్నారు అంటే ఆవిడన్న రెండు మాటలు నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాను అందరికీ. మర్చిపోయిన వాళ్ళ పేర్లు ప్రాథమిక మరియు తార్కికం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చెప్పే మంచి సార్ మా ఎల్ఎంఎస్ సార్ సురేష్ బాబు గారు. అలాగే ఇంగ్లీష్ అనగా ఆంగ్లం చెప్పే ఆంగ్లంలో అంగుళం తెలిసిన మా ప్రిసిల్లా మేడం. ఉత్పాదక కృత్రిమ మేధస్సు జనరేటివ్ చెప్పే మా బిందుశ్రీ మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నా. ఫైనల్గా మన ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారు చిన్న డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతా. ఈశ్వర పవనేశ్వర పవరేశ్వర కాలేజేమో దూరం దారంతా బతుకులు కళ్ళ ముందంతా చీకటి. ఎగ్జామ్ రాయడానికి చేతిలో పెట్టి తప్ప ఏమీ లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. మా ఫ్రెండ్ చూసుకున్నట్టయితే ఎన్ఆర్ఐ దద్దరిల్లు పోయింది, సరిపోలేదు. ఎన్ఆర్ఐ దద్దరిల్లు పోయింది. మరి చూసుకున్నట్టయితే మొన్న మీ చైర్మన్ గారు మొన్న విశాఖపట్నం వచ్చారు సిఐఐ సమ్మిట్ కి. దాంట్లో అయితే రావడమే కాదు మళ్ళీ నన్ను కలిశారు కూడా. సీఎం గారు మా పిల్లలు 1500 మంది ఉన్నారు, మీరు ఉద్యోగాలని చెప్పారు. ఆ ఉద్యోగాల్లో మా వాళ్ళే 1500 మంది ఉంటారు, మీరు ఇంకా ఉద్యోగాలు. మరి మీరు దానికి తగ్గట్టు ఎలా చదువుతారో, మీ చైర్మన్ గారికి ఏం గిఫ్ట్ ఇస్తారో చూద్దాం. ఇక సెలవు తీసుకుంటున్నాను. ఎన్ఆర్ఐ దద్దరిల్లిపోయింది, ఎన్ఆర్ఐ దద్దరిల్లిపోయింది. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఇద్దరు కూడా మిమిక్రీ చాలా బాగా చేశారు. భవన్ అండ్ హిస్ టీమ్, లెట్స్ హావ్ బిగ్ క్లోజ్ ఆఫ్ అప్లాస్. బోత్ ఆఫ్ ద గైస్ ఏం చేశారు కదా. అవును, నువ్వెందుకు వచ్చావు? ఇప్పుడు వరకు ప్రోగ్రామ్ ఒక రేంజ్ లో తీసుకెళ్లారు మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, మీ బదులు నేను చూసుకుంటాను. ఓకే గైస్, ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ ఈశ్వర్ రామ్ రెస్ట్ తీసుకుంటాడు, మరి నేను. నువ్వు కూడా రెస్ట్ తీసుకో మౌలిక, నేనున్నాను కదా. ఐ విల్ కంటిన్యూ. మాకు తెలుసులే మీరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు. ఫ్రమ్ నౌ మౌత్ ఈశ్వర్ విల్ కంటిన్యూ ద ఈవెంట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రామ్ అండ్ మౌలిక. లెట్స్ వెల్కమ్ తేజశ్రీ అండ్ షీ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ రామ్ అండ్ మౌలిక. హలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నాకు ఎనర్జీ ఏం కనిపించట్లేదు అసలు. ఎక్కడ సౌండ్ ఎక్కడ? నాకు అస్సలు వినపడట్లేదు. మన ఎనర్జీ ఏం కనిపించట్లేదంట. మన బ్యాంగర్ సెగ్మెంట్ చూపించేద్దామా? అయితే ఇటు పక్కున్న క్రౌడ్ మొత్తం విప్ అని అరవండి, ఇటు పక్కున్న క్రౌడ్ అంతా యోర్ అని అరవండి. కమాన్. వినిపించట్లేదబ్బా. ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్.